హాయ్ అండి, ఇది మా ఊరు కొండ. ఈ కొండకి చూస్తే మా ఊరంతా చాలా బాగా కనబడుతుంది. ఊరు మొత్తం కనబడుతుంది. ఒకవైపు అంతా ఊరు ఉంటుంది, ఒకవైపు అంతా పొలాలు ఉంటాయి. ఏదో ఒక రోజు మీకు వీడియో తీసి పెడతాను. మేమైతే డాబా పైన అయితే మినువులు పెసలు ఆరపెట్టేసామండి. ఇంకా ఇదైతే మా డాబా కాదు, మా ఆయన వాళ్ళ మేనమామ డాబా. మాదైతే పెంకుటిల్లు అండి. వాళ్ళ డాబా పైన అయితే ఇవన్నీ ఆరపెట్టాము. ఇంకా మేము రెడీ అయిపోయి ఇంక మా అత్తూరు నుండి స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడు వచ్చేది అయితే స్కూల్ అండి. అది మా ఆయన మా ఇద్దరు మరుదులు అయితే ఆ స్కూల్లోనే చదువుకున్నారు. ఇదైతే ఎలిమెంటరీ స్కూల్లో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉంటుంది. ఇంకా హై స్కూల్ అయితే ఊరు లోపల నుండి వెళ్ళాలండి. హై స్కూల్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదంతా మా ఊరు. ఒకప్పుడైతే చాలా సందడిగా ఉండేదండి ఊరు మొత్తమును. ఇప్పుడైతే కొంతమంది ఊర్లో ఉంటున్నారు, కొంతమంది సిటీల్లో ఉంటున్నారు కదా. మళ్ళీ పండగలకే కదండి అంత సందడంతా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే మేమైతే బస్ స్టాప్కి వెళ్తున్నాము. మా మరిదిని అయితే బస్సు ఎక్కించడానికి. ఇదంతా మా బస్ స్టాప్కి వెళ్ళే రూట్ అండి మొత్తమును. ఇక్కడైతే బొబ్బుల బస్సులు ఆగుతాయండి. ఇంకా బొబ్బుల బస్సు ఎక్కి మా మరిదిని బొబ్బుల్లో దిగిన తర్వాత ఇంక మా మరిదేమో ఇంకా బొబ్బుల నుండి వైజాగ్ అయితే వేరే బస్సు మారుతాడండి. మేము వచ్చేటప్పుడు అయితే బైక్ తీసుకొని వచ్చామని ఇంకా మేమైతే బైక్ మీద వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాము. ఇదంతా మా ఊరు బస్ స్టాప్ అండి. అగోండి ఎదురుగా కనిపించేదే మా ఊరు బస్ స్టాపు. అక్కడే ఆటో స్టాండు, అదే బస్ స్టాప్ అండి. నేను బస్ స్టాప్ నుండి కొంచెం ముందుకు వచ్చాను మీకు చెరువుని చూపిద్దామని చెప్పి. అదంతా మా ఊరు బస్ స్టాప్ అండి. ఇదంతా చెరువు అండి. ఈ చెరువుతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. చాలా అంటే చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి. చిన్నప్పుడు చెరువులో దిగమని అందరూ గోల్ చేసేవాళ్ళు. నేనైతే కాల్ మాత్రం తడిపేదాన్ని తప్ప చెరువులో దిగేదాన్ని కాదు. నాకు చెరువు అంటే చాలా భయం వేసేది. ఎందుకంటే దాంట్లో జలగలు పాములు ఉంటాయని చెప్పి విని అది నా మైండ్కి అయితే బాగా ఎక్కిపోయిందండి. చూస్తున్నారు కదా, నా చిన్నప్పుడు అయితే కొంచెం ఇంత నీట్గా లేదు. ఇదంతా ముళ్ళకంపల్లో ఉండేది. నిజంగా సరిచేసి చాలా బాగా చేసి దానికి కూర్చోడానికి బల్లలు కూడా పెట్టారు చూడండి. చూస్తున్నారు కదా, నీరైతే గ్రీన్ కలర్లో ఉంది బాగా. ఒకప్పుడు అలా ఉండేది కాదు, బాగుండేది. ఇప్పుడు చాలా అంటే చాలా గ్రీన్ కలర్లో ఉందండి. అక్కడ ఎదురుగా ఒక గుడి ఉంటుంది. మేము ఇటు నుండి వచ్చేవాళ్ళం కాదు, మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, లోపల నుండి అటు నుండి వచ్చేవాళ్ళని. కానీ చెరువుతో అయితే చాలా జ్ఞాపకాలండి. నాకే కాదు, మా ఫ్యామిలీ అంతటికీ ఉంటాయి జ్ఞాపకాలు. వాళ్ళు ఈ చెరువు వీడియో చూస్తే మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతారండి. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇంక మరి బొబ్బిలి వెళ్ళి బొబ్బిలి నుండి వైజాగ్ వెళ్తాము. చూస్తున్నారు కదా, రోడ్లు కొంచెం పాడైపోయి ఉన్నాయి. మా ఆయనకి బైక్ స్లోగా పోనీ అని చెప్తున్నాను. ఊరికి మధ్యన పొలాలు ఉంటాయి కదండి. చూడండి, ఇవన్నీ పొలాలే. చిన్నప్పుడు ఈ ఊరు రావడానికి అయితే నేను చాలా అంటే చాలా సంతోషంగా వచ్చేదాన్ని సెలవులకి. ఊరైతే చాలా బాగుంటుందండి. కానీ పల్లెటూరులో 2 రోజులు ఉంటే చాలా మనశ్శాంతిగా ఉంటుందండి. సిటీల్లో ఉండి పల్లెటూరు వెళ్తే ఆ చల్లని గాలి చక్కగా అనిపిస్తుంది. చూడండి, ఇది మా పక్క ఊరు. మా పక్క ఊరిలో నేను జనాలు ఎవరైనా కనిపిస్తారని చూస్తుంటే ఎవ్వరూ లేరండి. చూస్తున్నారు కదా, ఒకవేళ ఎండగా ఉందని ఎవరు కనిపించట్లేదేమో అనుకుంటున్నాను నేనైతే. లేదంటే కొంతమంది సిటీలు అంటే వెళ్ళి ఉంటారు కదా, అలాగే ఉంటున్నారేమో. మీ అందరికీ ఎంతమందికి అండి లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టం? నేను మా ఊరు నుండి అయితే వైజాగ్ వెళ్ళడానికి అయితే 3 గంటల జర్నీ పడుతుందండి. భలే అనిపిస్తుంది బైక్ మీద అలా వెళ్తుంటే. మేము మిట్ట మధ్యాహ్నం బయలుదేరాం కానీ సాయంత్రం బయలుదేరి ఉంటే చక్కగా అనిపిస్తుందండి. ఇప్పుడైతే చాలా ఎండగా అనిపిస్తుంది.